2025 చివరి నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు వచ్చేసింది. మనం ఏఐని కేవలం ఒక టూల్గా చూడట్లేదిక, అది మన కొత్త సహోద్యోగిగా మారిపోయింది. మరి ఈరోజు ఆ కొత్త ఏఐ సహోద్యోగి మనకోసం ఏం చేయగలదో వివరంగా చూద్దాం. ఈ మార్పుకు గుండెకాయలాంటిది ఏజెంటిక్ ఏఐ. అసలేంటిది అంటే, ఇది మనతో మాట్లాడటమే కాదు, మన తరపున యాక్షన్ తీసుకుంటుంది, మనకోసం సమస్యలను పరిష్కరిస్తుంది, కొత్త టూల్స్ తయారు చేస్తుంది, మన పనులను ఆటోమేట్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక యాక్టివ్ పార్ట్నర్ అన్నమాట. ఈ స్లైడ్లో ఆ మార్పు ఎంత పెద్దదో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చాట్ బాట్లు ఉండేవి. అవేం చేసేవి? కేవలం మనకు విషయాలు వివరించేవి లేదా సమాధానాలు ఇచ్చేవి. కాని ఇప్పుడు ఏజెంట్స్ వచ్చేశాయి. ఇవి మనకోసం పనులు చేస్తాయి, యాప్స్ నిర్మిస్తాయి, వర్క్ ఫ్లోస్ ఆటోమేట్ చేస్తాయి, క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తాయి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ నుంచి యాక్షన్కి జరిగిన ఒక భారీ మార్పు. సరే, ఈ మార్పుకు మొదటి ముఖ్యమైన కారణమేంటంటే, ఏఐలు ఇప్పుడు చాలా లోతుగా ఆలోచించగలుగుతున్నాయి. వీటిని రీజనింగ్ ఇంజిన్లు అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇవి మనకు జవాబు చెప్పే ముందు నిజంగా ఆలోచిస్తాయి. ఈ ఫీల్డ్లో ప్రస్తుతం 2 పెద్ద ప్లేయర్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ఏఐ యొక్క ఓ సిరీస్. ఇది కష్టమైన సైన్స్, కోడింగ్ లేదా స్ట్రాటజీ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే జవాబు చెప్పకుండా కాసేపు ఆగి తర్కించుకుంటుంది. దీనివల్ల తప్పులు బాగా తగ్గుతాయి. ఇక రెండవది ఆంథ్రోపిక్ క్లాడ్ 3.5. కోడింగ్ ఇంకా క్వాలిటీ రైటింగ్ విషయంలో ఇదొక గోల్డ్ స్టాండర్డ్ అయిపోయింది. దీనికున్న భారీ కాంటెక్స్ట్ విండో వల్ల ఇది మొత్తం కోడ్ బేసులను లేదా పెద్ద పెద్ద పుస్తకాలను కూడా చదివి అర్థం చేసుకోగలదు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. అదే వైబ్ కోడింగ్. అంటే ఏంటంటే, మనకు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కేవలం మన ఐడియాని మాటల్లో చెప్తే చాలు, సాఫ్ట్వేర్ తయారైపోతుంది. అసలు ఈ వైబ్ కోడింగ్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఇది చాలా సింపుల్. స్టెప్ 1, మన ఐడియా ఏంటో సాధారణ ఇంగ్లీష్లో వివరిస్తాం. స్టెప్ 2, దానికి కావలసిన ఫైల్స్, కోడ్ అన్నీ ఏఐ ఏజెంట్ జనరేట్ చేస్తుంది. స్టెప్ 3, అంతే, మన యాప్ రెడీ అయిపోయి లైవ్కి వెళ్ళిపోతుంది. వింటుంటేనే ఏదో మ్యాజిక్లా అనిపిస్తుంది కదూ. ఈ విప్లవానికి కొన్ని టూల్స్ నాయకత్వం వహిస్తున్నాయి. అవే కర్సర్, బోల్ట్.న్యూ మరియు లవబుల్. కర్సర్ అనేది డెవలపర్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఒక ఏఐ కోడ్ ఎడిటర్. ఇక బోల్ట్, లవబుల్ లాంటివైతే నేరుగా బ్రౌజర్లోనే పనిచేస్తాయి. నాన్ టెక్నికల్ వాళ్లు కూడా వీటిని ఈజీగా వాడేవచ్చు. సరే, కోడింగ్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆటోమేటెడ్ అసిస్టెన్స్ గురించి చూద్దాం. ఏఐ కేవలం సమాచారాన్ని వెతకడం నుంచి మన పనుల్ని ఆటోమేట్ చేసి సమస్యలను సాల్వ్ చేసే స్థాయికి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ మనం గూగుల్లో ఏదైనా వెతికినప్పుడు 10-15 లింకులొస్తాయి కదా. వాటన్నిటినీ ఓపెన్ చేసి మనకు కావలసిన సమాచారం కోసం వెతకడం చాలా విసుగ్గా ఉంటుంది కదా. అయితే ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారమే పర్ప్లెక్సిటీ ఏఐ. ఇది మనకు 10 బ్లూ లింకులు ఇవ్వదు. దానికి బదులుగా సోర్సెస్తో సహా ఒకే ఒక్క ఖచ్చితమైన సమాధానం ఇస్తుంది. ముఖ్యంగా మార్కెట్ రీసెర్చ్, ఫ్యాక్ట్ చెకింగ్ లాంటి పనులకు ఇదొక గేమ్ చేంజర్. ఇది మాత్రమే కాదు, మనకు ఒక పర్సనల్ టీంలా పనిచేసే మరికొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు గూగుల్ జెమిని మన డ్రైవ్, జీమెయిల్ను స్కాన్ చేసి మన పర్సనల్ డేటా గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ఫైర్ఫ్లైస్.ai అయితే మన మీటింగ్లకు అటెండ్ అయ్యి నోట్స్ తీసుకునే ఒక ఏఐ సెక్రటరీ లాంటిది. ఇక జేపియర్ ఏజెంట్స్, ఇవి మన యాప్లన్నింటినీ కనెక్ట్ చేసి ఈమెయిల్ నుంచి ఎక్సెల్కు ఇన్వాయిస్లు ప్రాసెస్ చేయడం లాంటి ఎన్నో పనులను ఆటోమేట్ చేస్తాయి. ఇప్పటిదాకా మనం లాజిక్, రీసెర్చ్, ఆటోమేషన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఏఐ యొక్క మరో అద్భుతమైన కోణం, అదే క్రియేటివిటీ. ఒకప్పుడు కేవలం ఇమేజెస్ మాత్రమే, కాని ఇప్పుడు వీడియోలు, డిజైన్లు, ప్రెజెంటేషన్లు ఇలా అన్నింటా ఏఐ తన సత్తా చూపిస్తోంది. ఒకసారి టూల్ కిట్ చూడండి. ఆర్టిస్టిక్ విజువల్స్, వీడియో ఫుటేజ్, స్లైడ్ డెక్స్, ఇలా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఏఐ ఎంత పెద్ద పార్ట్నర్గా మారుతోందో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రంగంలో కొన్ని పాపులర్ టూల్స్ ఏమంటే మిడ్జర్నీ. ఇది హై క్వాలిటీ కాన్సెప్ట్ ఆర్ట్, మార్కెటింగ్ విజువల్స్ కోసం టాప్లో ఉంది. రన్వే మరియు సోరా లాంటివి మనం టెక్స్ట్ ఇస్తే చాలు వీడియో క్లిప్లను జనరేట్ చేస్తాయి. ఇక గామా అయితే కేవలం కొన్ని సెకండ్లలోనే టెక్స్ట్, ఇమేజెస్తో సహా పూర్తి ప్రెజెంటేషన్ని తయారు చేస్తుంది. సరే,
ఇప్పుడుదాకా మనం చాలా టూల్స్ గురించి తెలుసుకున్నాం. అయితే వీటిని వేరువేరు యాప్స్గా కాకుండా వీటన్నిటినీ కలిపి ఒకే ఒక్క కొత్త ఏఐ సహోద్యోగిగా ఊహించుకుందాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూస్తే మనకు ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఈ టేబుల్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దానికి ఒక పర్ఫెక్ట్ సమరీ లాంటిది. లాజిక్, స్ట్రాటజీ కోసం ఓపెన్ ఏఐ, క్లాడ్, కోడింగ్ కోసం కర్సర్, రీసెర్చ్ కోసం పర్ప్లెక్సిటీ, మీటింగ్స్ కోసం ఫైర్ఫ్లైస్, ఇక విజువల్స్ కోసం మిడ్ జర్నీ, గామా. చూసారా, ప్రతి కేటగిరీలో మన పనిని సులభం చేయటానికి ఒక స్పెషలిస్ట్ ఏఐ టూల్ సిద్ధంగా ఉంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏఐ ఇప్పుడు కేవలం సమాచారం కోసం వాడే ఒక టూల్ కాదు. ఇది మనతో పాటు మన పనులను పూర్తి చేసే ఒక ఫంక్షనల్ పార్ట్నర్. ఒకసారి ఆలోచించండి, మన పనులన్నీ ఏఐ చేయగలిగినప్పుడు ఇక మానవులుగా మనం ఎలాంటి కొత్త విషయాల గురించి కలలు కంటాం.